సార్ మరి మన ఒక మన దగ్గర దేశంలో చెప్పట్లు. ఇలా రెండు ప్రభుత్వాలు రెండు డామినెన్స్లు ఉంటే స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్ ఈ రూపంలో ఉంటే డ్యూయల్ పవర్ సిస్టమ్ ఉండడం వల్ల ఇప్పుడు యుద్ధం లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఇంకా రిస్క్ ఎక్కువ కాదంటారా? ఇప్పుడు రిస్క్ ఎక్కువే ఖచ్చితంగా. ఎందుకంటే సివిల్ సొసైటీ పరంగా చూసినప్పుడు ఇవాళ అమెరికాని ఇజ్రాయెల్ని రెసిస్ట్ చేసేది ఐఆర్జీసీ వాళ్ళే. కానీ పౌర ప్రభుత్వాల విషయంలో, తర్వాత ఈ దేశాల మధ్య ఈ సంబంధాల విషయంలో ఇరాన్ వాస్తవానికి డిజడ్వాంటేజ్లు ఉంది. ఎందుకు డిజడ్వాంటేజ్లు ఉంది అంటే చుట్టూ ఉన్నటువంటి ఇస్లాం దేశాలే, వెదర్ ఇట్ ఈస్ షియా ఆర్ సున్నీ, ఇస్లామిక్ దేశాలే. కాబట్టి ఇస్లామిక్ దేశాలతో ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్స్ లేవు. అవి దౌత్యపరంగా అది పౌర ప్రభుత్వం పౌర అధికారాలు చేయాల్సినటువంటి విషయం. తర్వాత రెండవది, ఇవాళ వాళ్ళే అసలు ఇరాన్ని నేలమట్టం చేయండి, ఇరాన్ అంతకాలం మా అన్ని దేశాలు ప్రమాదం అని చెప్పేసి ఇవాళ అమెరికాని ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా మనకు న్యూస్ చూసాం. కాబట్టి పౌర విషయాల్లో, పౌర దౌత్య సంబంధాల విషయంలో, కార్డియల్ రిలేషన్స్ విషయంలో విత్ ఇన్ ది కంట్రీ విత్ అదర్ కంట్రీస్ రెండు వైపులా కూడా ఖచ్చితంగా ఇరాన్ ప్రభుత్వం డిజడ్వాంటేజ్లు ఉంది. అది ఇవాళ ఖొమేని చనిపోవటంతో ఆ డిజడ్వాంటేజ్ ఇంకొంచెం ఎక్కువైంది. ఖొమేని ఉన్న ఇదే విధానాలు అమలు జరిపేవాళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళు తీసుకున్న యుద్ధానికి ముందే వాళ్ళకు గైడెన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే అమెరికా స్థావరాలు కొలగొడితే అమెరికా ఇరాన్ చాలా దూరం ఉంది, వేల కిలోమీటర్లు ఉంది. టార్గెట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా ఆయుధాలు ఇజ్రాయెల్ సప్లై చేసి ఇజ్రాయెల్ నుంచి టార్గెట్ చేస్తున్నారు ఈజీ. అట్లాగే అది కాకపోతే అదర్ దాన్ ఇజ్రాయెల్ చుట్టూన్న గల్ఫ్ కంట్రీస్, 9 గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి 13 అమెరికా స్థావరాల నుంచి ఇరాన్ మీద అటాక్ చేశారు. కాబట్టి సహజంగానే అమెరికన్ స్థావరాలు ధ్వంసం చేస్తుంది, అది వ్యూహంలో భాగమే. రెండవది, గల్ఫ్ దేశాలు ఆయిల్ మీద దాడి చేస్తే, ఆయిల్ సంక్షోభం సృష్టిస్తే ఇవాళ ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది. ఇవాళ వాళ్ళ వ్యూహం ఫలించినట్టేగా. ఏమిటంటే ఫలించింది, ఇవాళ 35 దేశాల సమావేశం జరపబోతుంది బ్రిటన్. మేమంతా మేము వాడుకుంటాం ఏరోడ్రమ్స్ అంటే వాడుకోవటానికి లేదని స్పెయిన్ అన్నది, ఫ్రాన్స్ అన్నది, ఇంగ్లాండ్ అన్నది. అది ఒక విజయం. రెండోది, మాకు వచ్చే సంక్షోభం అంతా చమురు సంక్షోభమే. అది గల్ఫ్లో సంక్షోభం అంతకాలం మాకు ఇంకెక్కువ. ఎందుకంటే వరల్డ్ ప్రొడక్షన్లో ఆయిల్ ప్రొడక్షన్ 22% అమెరికా చేస్తుంది. కాబట్టి యూరోప్కు ఇవాళ రష్యా నుంచి లేదు, గల్ఫ్ నుంచి లేకపోతే యూరోప్ దేశాలన్నీ మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోతున్నాయి ఎకానమీస్. కాబట్టి మా ప్రజలు ముఖ్యం అని చెప్పేసి బ్రిటన్ డిక్లేర్ కూడా చేసింది. వాస్తవానికి మనం ఎప్పుడైనా బ్రిటన్ అమెరికా కవల పిల్లల్లాగా ఉంటారు ఏ డెసిషన్ తీసుకున్నా. అయినా బ్రిటన్ అక్కడ డిగో గార్షియా నుంచి ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి దరిదాపు ఆ దేశాల యొక్క అభిప్రాయం చూసి నిన్న ట్రంప్ నేను నాటో నుంచి పక్కకు వదులుతాను కూడా బెదిరించండి వాళ్ళని. అంటే 35 దేశాలు ఎందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాయి అంటే ఇరాన్ వ్యూహమే, ఆయిల్ సంక్షోభం సృష్టించడంతో. ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్ ఆయిల్ కంపెనీలని, రిసోర్సెస్ని ధ్వంసం చేయకపోతే ఇవాళ ఇతర మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ ప్రెజర్ పెరిగేది కాదు. ఎప్పుడైతే ఇది పెరిగిందో ఆయిల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, ప్రతి ఇంట ఆడ మనిషి మగ మనిషి కూడా ఈ ట్రంప్కి ఏం పని లేదా అని అనుకునే స్థితి ఇతర దేశాలు ఉంది. విత్ ఇన్ అమెరికాలో కూడా 310 టౌన్లలో ప్రదర్శనలు జరిపారు. కానీ ఇవాళ ట్రంప్ ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఏం మాట్లాడుతున్నారు, అంత తలతిక్కగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో అమెరికన్ ప్రజలు ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అవాక్ అవుతున్నారు. అంటే వాళ్ళకి హార్మోజ్ జలసంధి నుంచి వచ్చే చమురు అవసరం లేదట, వాళ్ళకి కావాల్సిన నిక్షేపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మొత్తం అంతా కరెక్ట్గానే ఉంది వ్యవస్థ అంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవం ఏమిటంటే హార్ముజ్ జలసంధి నుంచి దరిదాపు వరల్డ్కు కావాల్సినటువంటి 25% హార్ముజ్ జలసంధి నుంచే ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. తర్వాత ఏషియన్ కంట్రీస్ అన్నిటికి కూడా పర్ బ్యారెల్ $1, $2, $3 ట్రాన్స్పోర్ట్ కాస్ట్. మనకైతే $1 పర్ బ్యారెల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. మిగతా దేశాలకు దూరంగా ఉన్న చైనా, జపాన్ కూడా $3-4. అమెరికాని తెచ్చుకోవాలంటే $14.5 పర్ బ్యారెల్. తర్వాత అమెరికా అది బయటకు తీసేది క్రూడ్, బయటకు తీసేది ఒక బ్యారెల్కు అమెరికాలో బయటకు తీయాలంటే $45 అవుతుంది, ఇరాన్లో అయితే $14. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ, తీసే ఖర్చు ఎక్కువ. టోటల్గా దరిదాపు ఇరాన్ నుంచి గల్ఫ్ నుంచి వచ్చే పెట్రోల్ కన్నా రెట్టింపు రేటు ఉంటుంది అమెరికా నుంచి వచ్చేది. ఇప్పుడు యూరప్ మీద, ఇతర ఏషియన్ కంట్రీస్ అన్నిటి మీద విత్ అమెరికన్ ఫ్రెండ్షిప్ మీరు మా దగ్గర కొనుక్కోరు అంటాడు, ఆయిల్ ఉంది అంటాడు, రెట్టింపు ధర పెట్టి కొనాలి. అవి ఆర్థిక వ్యవస్థలు దివాలు తీస్తాయి, వాళ్ళ ఫారెన్ కరెన్సీ కూడా పడిపోతుంది, వాళ్ళ ఓన్ కరెన్సీస్ డెప్రిషియేట్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కొరకు మేము దౌత్య
యుద్ధం కాదు, దౌత్యం ద్వారానే ఇరాన్ తోటి పరిష్కరించాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా ఇవాళ ట్రంప్ మీద ఒత్తిడి పెంచుద్ది. యుద్ధానికి హార్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి యుద్ధానికి రమ్మంటే ఆ యూరోప్ యూనియన్ ఒప్పుకోలేదు, మిగతా దేశాలు ఒప్పుకోలేదు. అదొకటి అట్లా రిజెక్ట్ చేయడంతో ట్రంప్ మీద ప్రెజర్ పెరిగింది. రెండో వైపు మేము దౌత్య మార్గాల ద్వారానే ఇరాన్ తోటి హార్ముజ్ జలసంధిని పరిష్కరించడం తప్ప దాడులు చేసి పరిష్కరించామని చెప్పేసి రెండో జోల్ట్ ఇచ్చారు. ట్రంప్కి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఇది రెండు యూరోప్ నుంచి దెబ్బలు. మూడో దెబ్బ ఇవాళ అమెరికాలో ప్రజలు అసలు ఈ యుద్ధం నీకు అవసరమా? అదేదో ఇజ్రాయెల్కు ఇరాన్కు వైరుధ్యం అంటే నువ్వెందుకు పోయి యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు ప్రజలు. ఇది దేశ ప్రజలు తిరుగుబాటు చేయడానికి అయింది. ట్రంప్ యొక్క రేటింగ్ పడిపోయింది, ట్రంప్ ఓటర్ల శాతం పెరిగిపోయింది. రేపు 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో ఓడిపోతే అసలు ట్రంప్గా చూడరు అమెరికన్ ప్రజలు. ఇదంతా జరగబోతుంది. వీటన్నిటితోటి ఇవాళ ట్రంప్ నేను హార్ముజ్ దగ్గర దాడులు చేయనని ఒక మాట అంటుండు, నేను సర్వనాశనం చేస్తాను ఒక మాట అంటుండు, యుద్ధం అవసరం లేదని ఇంకో మాట అంటుండు. రకరకాల మాటలు, ఇవాళ 4 రకాల మాటలు 4 వేరియేషన్స్ తోటి మాట్లాడారు. సరే, ఏదేమైనా మొదటి నుంచి ఆయన వేరియేషన్స్ అట్లే ఉన్నాయి. కానీ ఫైనల్ కన్క్లూజన్ ఏమొస్తుందో చూడాలి. ఏదేమైనా ఇవాళ మీడియా మొత్తం, ఎనీ మీడియా, ట్రంప్ ఈజ్ ఇన్ డిఫెన్స్ అనేటువంటిది ఒక కన్క్లూజన్ ఇవాళకి వచ్చారు. ఈ డిఫెన్స్ లో ఉన్నప్పుడు ఏమైనా వెనకకు దగ్గుతాడా, పిచ్చెక్కినట్టు దాడులు చేస్తాడనేది చూడాల్సినటువంటి అంశం.